హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ మనోభావాలు, మీ ఆత్మగౌరవాలు, మీ ఆత్మ వంచనలు, ఆత్మ నమ్మకాలు ఇవన్నీ బద్దలవుతున్నాయి. దయచేసి ఫీల్ అవ్వకండి, ఓకే? డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. మోసాలు అందరికీ జరుగుతుంటే అందులో తెలుగు వాళ్ళు కొండరి పప్పులు అంటే ఈజీగా మోసపోతారనమాట. మీరు జెన్యున్గా ఆన్సర్ చెప్తారా? జెన్యున్గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. పక్కన పెడితే వీడియోని పూర్తిగా చూడండి, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. పనిపాటు లేక ఖాళీగా తిరుగుతున్నారా? ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలా సొల్లు కబుర్లు చెప్పే యూట్యూబర్లు మీరు ఎంతమందిని చూసారో కింద కామెంట్ చేయండి. అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకోండి. వీడుండాల్సింది ఇక్కడ కాదు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతుంది. వాళ్ళు మంచిగా మాటలు చెప్తుంటే వాళ్ళ నీతి వాక్యాలు ఎలా వింటున్నారు, ఎలా మోసపోతున్నారు నేను చెప్తున్నాను. ఏమండి, సింపుల్ లాజిక్ బుర్రలో గుజ్జున్న ప్రతి ఎదవకి అర్థమవుతుంది. నేను చేసినవి ఇంటర్నెట్లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ. బోల్డ్ డబ్బులు సంపాదించాడు. ఎవరో వినలేదే? ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే సహాయం స్కామ్. బయటికి లీక్ అయింది మీ బ్యాంక్ స్టేట్మెంట్. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండోనేషియాలోని ఇద్దరు టాప్ యూట్యూబర్లు, ఇండోనేషియాకే టాప్ యూట్యూబర్లు ఇద్దరిని జైల్లో వేసి పొక్కలో పొడిచారు. ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. ఓకే, అది ఎవరికైనా సృష్టించవచ్చు. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఒక 100 మందిని చంపి ఆ నెత్తుడితో 20 మందికి దానం చేయడం, అదెంత అది అరాచకం. అది యాక్చువల్లీ అది అంత కాదు, కానీ దానికన్నా తక్కువే. ఊరికనే ఎవరు డబ్బులు ఇవ్వరండి, ఊరికనే ఎప్పుడు కష్టపడి సంపాదించాలి, అదే డబ్బు. ఆ వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులకు కూడా ఉపయోగపడేలా ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగారు. అంతేగాని 100 మంది కడుపు కొట్టి 100 మంది ఇంట్లో దీపాలు ఆర్పి ఆ వచ్చిన డబ్బులతో సహాయం చేస్తానంటే వీటో దొంగనా కొడక. కుక్కలకు పుట్టారా మనుషులకు పుట్టారా మీరు? నాకు తెలియకూడదు మీరు. సో మేము అది సమ్వేర్ అరౌండ్ 50 అంతా ఇది చేసాం, కానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు 90 లక్షలు. సహాయం ఈ చేతితో చేస్తే ఈ చేయికి తెలియకూడదు. కుక్క చావు చేస్తారు, ఇదిగా నాలుక మీద మచ్చంది గుర్తుపెట్టుకోండి, కుక్క చావు చేస్తారు. వాళ్ళు వాళ్ళ స్వలాభాలకు వాళ్ళ ఆస్తుల పెంపకాలకు లేదా దీనికో ఇది చేస్తున్నారు. ఆడికి ఆ ట్రేడింగ్ స్పెల్లింగ్ రాదు, ఆ కంపెనీ పేరు రాదు. మేము దాన్ని బాధ్యతగా చెప్పగలిగి దానిలో ఉన్న ఆడేవాళ్ళని తగ్గించగలిగినప్పుడు ఆ వచ్చిన డబ్బుల్ని 4 మంచి పనులు వినియోగించడానికి మేము చేస్తున్నాం. చాలా తక్కువ చేసాం మేము. ఇప్పుడు మా ఛానల్ రిస్క్లో పెట్టుకొని ఇలాంటి వీడియోలు చేస్తే ఛానల్ ఉంటాయి అనుకుంటున్నారా? ఎందుకంటే మీ అందరం కూడా ఈ రోజు దాకా ఏ ఆస్తులు పోగొట్టుకోవాలనో డబ్బులు సంపాదించుకోవాలని ఇది చేయలే. ఈ దైవ సహాయం పేరుతో పేదోడికి 10 రూపాయలు పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని 1,00,000 రూపాయలకి బిజినెస్ చేయడం అదేంటది? నిజంగా సంపాదించి మనం పెట్టచ్చు, కేక్ పెట్టచ్చు, అన్నం పెట్టచ్చు, చేయొచ్చు. మరీ దారుణంగా సహాయం పేరుతో వ్యాపారం చేస్తున్న నా కొడుకులు కుక్క చావు చేస్తారు. భగవంతుడు సాక్షిగా గుళ్ళో ఉన్నాను, నాలుక మీద మచ్చ ఉంది. 4 మంచి పనులు చేయాలని ఇది చేసాం. ప్యాలెస్ కానీ, బార్బర్ కానీ, బఫెలో కానీ, పిల్లలది కానీ, ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అంటున్నారు. మిగతా సమయం మాక్సిమం సమయం అంతా మా ఇంట్లోనే కదా ఉండేది. అతని ఇల్లు చూస్తే మీరు యాంకరింగ్ వదిలేసి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారు. ఇది మొన్న ఒక కార్ నిలబెట్టి చేసాడు అదేనా? లోపల కార్ పార్క్ చేస్తుంది అదేనా? ఎగ్జాక్ట్లీ. నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీకి కూడా వస్తారు. భారతదేశంలోనే ఏమైనా ఉన్నాయా రిజిస్ట్రేషన్? ఈ నా కొడుకులు చెప్పడం మీరు వినడం. నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. ఆ పాపం సొమ్ము తినకూడదనే సావనైనా చేస్తాను, కానీ నేను ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయనని గిది గీసుకొని కూర్చున్నాను. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. మా దగ్గరికి అందరికీ మా ముందు లైన్ కట్టే 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే ఆరోపణ పదే పదే. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్ష సాయే. జుంజున్వాలా గారు చనిపోయాడు, స్వర్గస్థులు అయిపోయారు, పెద్ద మనిషి. 5,000 రూపాయలతో 50,000 కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా చేశారు? నేర్చుకొని చేశారు, అంతేగాని చేయలేదు. ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి?
లీగల్గా మీరు ఏం ప్రొసీడ్ అవ్వట్లేదా? మీకు అదే చెప్తున్నానండి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆరోపణలు కదా. కానీ ఒకటే నమ్ముతానండి, నిజం న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. మీకు తెలీదండి, మీకు తెలీదా, మీకు తెలీదా?